VS99 న్యూస్ కి స్వాగతం. పగటి వేళల్లో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీలంశెట్టి వెంకటరమణ సీను అనే కరుడుగట్టిన దొంగను అరెస్ట్ చేసి 21 తులాల బంగారం నగలు, కిలో వెండి, 1,50,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ మేరకు ఉప్పల్లోని మల్కాజ్గిరి ఏసీపీ కార్యాలయంలో మల్కాజ్గిరి డీసీపీ పద్మజ వివరాలను అందజేశారు. విజయవాడకు చెందినటువంటి శ్రీలంశెట్టి వెంకటరమణ అనే వ్యక్తి తన 20వ ఏట నుండి దొంగతనాలకు శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం జనగామలో ఉంటూ 2 తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా 200 దొంగతనాలకు పాల్పడ్డాడు. గతంలో జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చిన తర్వాత పోలీసు అధికారుల సాయంతో ఉప్పల్లోని మైత్రి టిఫిన్ సెంటర్ ను కూడా నడిపి అనంతరం మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డాడు. తాజాగా పోచారం ఐటీ క్యారిడార్ పిఎస్ పరిధిలో 3, ఘాట్ గట్కేసర్ పిఎస్ పరిధిలోని 1, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పిఎస్ పరిధిలో 2 ఇళ్లలోని ఇలా దొంగతనాలకు పాల్పడ్డారు. పోచారం పిఎస్ పరిధిలోని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు సీసీటీవీ కెమెరాలు, టెక్నికల్ ఎవిడెన్స్ లతోటి పాత నేరస్తుడు వెంకటరమణను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాల విషయం తెలిసిందని డీసీపీ పద్మజ తెలియజేశారు. 26th ఏప్రిల్ రోజు కంప్లైనెంట్ స్వాతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మార్నింగ్ అరౌండ్ 11 o'clockకి బయటకు వెళ్ళి తిరిగి మళ్ళీ సాయంకాలం 7:40 ఇంటికి వచ్చి చూసుకుంటే వాళ్ళ డోర్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్నటువంటి రూమ్స్లో అల్మెరాస్ అన్నీ కూడా పగలగొట్టి అన్ని వస్తువులు కూడా చిందరవందరగా పడి ఉన్నాయి. సో అవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత ఇంట్లో దాదాపు ఒక 14 తులాల గోల్డ్, తర్వాత 21 తులాల సిల్వర్ థెఫ్ట్ కాబడిందని చెప్పి వాళ్ళు గుర్తించి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దానికి ఏసీపీ మల్కాజ్గిరి వారి యొక్క ఆధ్వర్యంలో సిఐ పోచారం, తర్వాత డిఐ గట్కేసర్, అతను డిఐ గట్కేసర్ కానీ పోచారం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కూడా, సో వారు, తర్వాత యుగంధర్ డిఎస్ఐ, వీళ్ళ ముగ్గురు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇన్ ద ప్రాసెస్ దాదాపు ఒక 200 కెమెరాల వరకు పోలీసు వారు అన్నీ వెతికి ఈ అక్యూజ్ని మనము పట్టుకోవడం జరిగింది. ఈ అక్యూజ్డ్ వచ్చేసి ఇతని పేరు శ్రీలంశెట్టి వెంకటరమణ అలియాస్ శ్రీను, సన్ ఆఫ్ నాగేశ్వరరావు. ఇతనికి దాదాపు 50 సంవత్సరాలు. ఇతను బేసిక్లీ హీ ఫ్రమ్ విజయవాడ, కానీ ఇప్పుడు ఉన్నది జనగాం టౌన్లో ఉంటున్నారు. సో ఇతన్ని మనం అప్రిహెండ్ చేసి వెరిఫై చేస్తే దాదాపు మన ఏసీపీ మల్కాజ్గిరి గారి డివిజన్లోనే 4 కేసెస్ కన్ఫెస్ చేశాడు. దాని తర్వాత ఒక 2 కేసెస్ సిద్దిపేటవి, అంటే ఇది రీసెంట్ మంత్స్లో ఈ 6 కేసెస్ కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. సో అతను చెప్పిన కన్ఫెషన్ ప్రకారం మనకు ప్రాపర్టీ కూడా ఆల్మోస్ట్ 21 tulas ఆఫ్ గోల్డ్, 1 kg ఆఫ్ సిల్వర్ అండ్ 1.5 lakh నెట్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది. సో ఇతని బ్యాక్గ్రౌండ్స్కి వచ్చే వరకు ఇతను 20 years బ్యాక్, అంటే అతనికి 20 years ఉన్నప్పుడు దాదాపు 30 ఏళ్ళ కిందటిని మన దగ్గరికి రావడం, హైదరాబాద్కి వచ్చి జీడిమెట్ల దగ్గర ఉన్నటువంటి బాలనగర్లో ఒక స్క్రాప్ షాప్లో పనిచేస్తుండేవాడు. అక్కడే పరిచయమైనటువంటి ఒక లేడీని పెళ్లి చేసుకోవడం, తర్వాత ఆ విధంగా జీవనం సాగిస్తూ దీంతోపాటు ఎక్స్ట్రాగా ఈ అఫెన్సెస్ కూడా చేయడం స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మనం వెరిఫై చేసిన దాంట్లో 100 FIRs అయితే ఇతని పేరు మీద నమోదై ఉన్నాయి. సో చూచాయిగా కూడా ఇంకా కనుక్కుంటే కూడా ఇంకా చాలా డీటెయిల్స్ వస్తున్నాయి. దాదాపు తెలంగాణ, ఆంధ్రాలో కలిపి 250 కేసెస్ ఇతను చేసినట్టు, తర్వాత అన్నిసార్లు కూడా ఇతనికి జైలుకి వెళ్ళడం రావడం ఇదంతా కూడా ఒక పరిపాటిగా అయింది. సో ఇది 2014లో ఇతని యొక్క పొటెన్షియల్ అవన్నీ చూసుకొని పోలీస్ వారు ఇతనికి కౌన్సిలింగ్ చేసి పెట్టించడం జరిగింది. సో తర్వాత ఒక 3-4 years బాగానే చేశాడు. తర్వాత మళ్ళీ కూడా ఈ అఫెన్సెస్కి చేయడం అవన్నీ స్టార్ట్ చేశాడు. రీసెంట్గా మన దగ్గర ఈ 6 కేసెస్లో అఫెన్సెస్ చేయడము, కన్ఫెస్ చేయడము ఇవంతా జరిగింది. సో ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము. తర్వాత పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఇతను ఇంకా ఎన్ని కేసెస్లో ఉన్నారు, ఇంకా ఏంటి అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని, ఎందుకంటే ఎవరీ ఆల్టర్నేట్ డే ఒక అఫెన్స్ జరగడం, అది ఒక పెద్ద ఇప్పుడున్న ఎలక్షన్స్ పీరియడ్ అది ఒక పెద్ద ఛాలెంజింగ్ లాగా అయిపోయింది. సో ఇవన్నీ కూడా ఇతను అవుట్స్కర్ట్స్ వెతుక్కొని చేయడం, లాక్ చేసినటువంటి హౌసెస్ని వీళ్ళు ఇతను టార్గెట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీన్ని డిఐ గట్కేసర్ శ్రీనివాస్, తర్వాత డిఎస్ఐ పోచారం యుగంధర్, వీళ్ళిద్దరిని కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి రివార్డ్స్ గురించి సిపి గారు కూడా పంపిస్తాను. సో దీని బ్యాక్గ్రౌండ్లో నేను ఐ వాంట్ టు అపీల్ టు ద పబ్లిక్.
ఒక 3-4 ఇష్యూస్ మీద. ఒకటి, చాలా వరకు అఫెన్సెస్ అన్నీ కూడా లాక్ హౌసెస్తోనే అవుతుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఊరికి వెళ్ళేటప్పుడు చాలా పెద్ద తాళం వేసి వెళ్తున్నారు. సో ఇది బయట ఇతను కూడా వీళ్ళందరూ ఏం చేస్తారంటే 2-3 డేస్ రెక్కీ చేస్తారు. ఒక ఇల్లు టార్గెట్ చేసుకునే ముందర రెక్కీ చేస్తారు. సో వీళ్ళు రెక్కీ చేయడం ఏంటి, ఇట్లాంటి తాళాలు ఉన్నటువంటి హౌసెస్ని ఫస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఎంతవరకు అతనికి సేఫ్ అనేది కూడా చూసుకొని ఈ అఫెన్సెస్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అపీల్ ద పబ్లిక్ దట్ మీరు ఏదైనా ఉంటే కన్సీల్డ్ లాక్స్ ఏదైనా ఉంటే మీరు వేసుకోండి. తర్వాత అన్ని రూమ్స్కి కూడా సెంట్రల్ లాక్, చాలా రోజుల నుంచి పోలీసు వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు కానీ ఇంకా స్టిల్ మన వరకు వచ్చే వరకు తెలియదు అన్నట్టు అవుతుంది. సో ఇవి వాళ్ళు సెంట్రల్ లాక్ ఒకటి వేసుకోవాలి. 3, కీస్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ కేసెస్ అన్నీ చూస్తే కీస్ బెడ్ పక్కన ఉన్నటువంటి అల్మారాలను లేకుంటే కబోర్డ్లోనూ పెడుతున్నారు. అతను ఏమాత్రం కూడా కష్టపడకుండా కీస్ తీసుకొని అఫెన్సెస్ కమిట్ చేస్తున్నారు. సో దయచేసి కీస్ అనేది వాళ్ళు క్యారీ చేయడం బయటికి వెళ్ళినప్పుడు, అదర్వైజ్ ఏదైనా సేఫ్ కస్టడీలో పెట్టుకొని వెళ్ళాలి. 4, సీసీ కెమెరాస్. వాళ్ళు కానీ కెమెరా కానీ మనకు వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోగలిగితే ప్రతి ఒక్కరు కూడా అది వాళ్ళ సేఫ్టీకి కానీ లేదు ఇతరుల సేఫ్టీకి కానీ. ఇప్పుడు మనం చేసిన కెమెరాస్, ఇన్ని కెమెరాస్ చూస్తాం, ఇది ఎవరు కూడా వాళ్ళ గురించి వాళ్ళు పెట్టుకున్నా కూడా ఈ కేసు డిటెక్షన్కి పనికొచ్చింది. దాదాపు 200 ఫ్రేమ్స్ మేము చెక్ చేసామని అంటే ఆ ఫ్రేమ్స్ ప్రకారం మనం అందరినీ వెతుక్కుంటూ ఈ లీడ్ వచ్చింది అని అంటే ఈ దగ్గర కెమెరా లేదు, పక్కన వాళ్ళు పెట్టుకున్న కెమెరా వల్ల డిటెక్ట్ అయింది. కాబట్టి ప్రతి ఒక్కరిని నేను అపీల్ చేసేది, దయచేసి మీరు ఇల్లు ఎలా అయితే కట్టుకుంటారో ఆ విధంగానే పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దయచేసి ఒక 2-3 కెమెరాస్ కాలనీ సైడ్ బోత్ సైడ్స్, తర్వాత ఇంటి లోపలికి ఎవరు ఎంటర్ అవుతున్నారు అట్లీస్ట్ ఒక్కొక్క ఇంటికి 3-4 కెమెరాస్ కానీ మీరు చేసుకుంటే